యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని, ప్రపంచ శాంతికి యోగా ఓ మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుందని తెలిపారు. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న ప్రధాని, యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని చెప్పారు. మనం అన్న భావన మానవత్వాన్ని పెంచుతుందని, ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. మానసిక ఆరోగ్యానికి యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్ మారుతోందన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. యోగా డేలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జాదవ్ ప్రతాప్రావు, రామ్మోహన్, శ్రీనివాస్ వర్మ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని తెలిపారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, గత 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. గ్రామాల్లో యువకులు యోగాని అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయసుతో పనిలేదని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని చంద్రబాబు, పవన్ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు. నారా లోకేష్ కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారని అన్నారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో లోకేష్ పాత్ర కీలకమైందన్న మోదీ, కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేష్ చొరవ ప్రశంసనీయమన్నారు. యోగా వల్ల శాంతి, స్థిరత్వం సాధించవచ్చని, అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్య సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. ఊబకాయం ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారుతోందన్న ప్రధాని మోదీ, 10% నూనె వాడకం తగ్గిస్తే ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. వంటల్లో 10% నూనె తగ్గింపును ఛాలెంజ్గా స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं, बहुत कुछ याद आता। जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है. యోగాంధ్ర సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని వెల్లడించారు. 3,03,000 మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని తెలిపారు. ఒకేసారి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని గుర్తు చేశారు. ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు గుర్తించేలా ప్రధానమంత్రి యోగాంధ్రకు విశేష ప్రాచుర్యం కల్పించారని కొనియాడారు. ఇంత పెద్ద వేడుకను చిన్న ఇబ్బంది కూడా లేకుండా సాంకేతిక సాయంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు. యోగా కార్యక్రమం విజయవంతం అనంతరం సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర పిలుపుతో అర్ధరాత్రి లేచి అన్ని వయసుల వారు వచ్చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
100 పర్యాటక ప్రదేశాల్లో అనుకుంటే 101 చోట్ల చేశారన్నారు. 1,00,000కు పైగా ప్రదేశాల్లో 2.5 కోట్ల మంది యోగా చేశారని తెలిపారు. విశాఖలో 10 ఏళ్ల క్రితం హుద్హుద్ పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు దీపావళి టపాసులు కాల్చొద్దంటే మానేశారని, నేడు యోగాకు రమ్మంటే ఉత్సాహంగా తరలివచ్చారన్నారు. తన పిలుపుతో వృద్ధులు కూడా వచ్చి ఆసనాలు వేశారని సీఎం తెలిపారు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం అభినందనలు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గేమ్ చేంజర్గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపిస్తామన్నారు. యోగా వల్ల కుటుంబానికి, రాష్ట్రానికి భారం కాదని గుర్తించాలని అన్నారు. ఇంకా పెద్ద ఎత్తున యోగాంధ్రాను ప్రోత్సహిస్తామన్నారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి నూతన ఒరవడులు సృష్టిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుతూ వైద్య ఖర్చులు బాగా తగ్గేలా ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం పనితీరు వల్ల ప్రజా చైతన్యం పెరిగిందని ప్రధాని గుర్తించారన్నారు. వాస్తవాలు లేకుంటే ప్రధాని మాట్లాడరన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాత్మక సమావేశం యోగా శక్తి ద్వారా ఆరోగ్యం పట్ల మన నిబద్ధతను చాటిందన్నారు. ఈ రికార్డు స్థాయి కార్యక్రమాన్ని సాధ్యం చేసిన పాల్గొన్న వారిని, నిర్వాహకులను, స్వచ్ఛంద సేవకులను అభినందించారు. క్రమం తప్పకుండా యోగాభ్యాసంతో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ వైపు ముందుకు సాగుదామని చంద్రబాబు ఆకాంక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు. అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000, 80 లక్షలు తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూర్లతో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుండి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు లోకేష్, సత్యకుమార్ కు గిన్నిస్ రికార్డు ధృవపత్రాలను నిర్వాహకులు అందజేశారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో గిన్నిస్ రికార్డు లభించింది. ఆరోగ్యానికి ఔషధాల అవసరం లేకుండా జీవించేందుకు యోగా ఒక మంచి మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. ప్రతిరోజు యోగాకు కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యంగా జీవించాలని కోరారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఉదయం 6:30 గంటలకే పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, యువత పాల్గొని దాదాపు 1 గంట పాటు యోగాసనాలు అభ్యసించారు. యోగా మాస్టర్ల సూచనల మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ అందరితో కలిసి పలు రకాల ఆసనాలను చేయటమే కాకుండా పాల్గొన్న ప్రజలకు ఉత్సాహాన్నిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ఔషధాల అవసరం లేకుండా జీవించేందుకు యోగా ఒక మంచి మార్గమన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమని, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను భారతదేశం నుండి ప్రపంచానికి యోగాను పరిచయం చేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రదేశాల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత నెల రోజులుగా విస్తృతంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. ఇది ప్రజల మద్దతుతో విజయవంతమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా యోగా చేయటమే కాక ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనంతరం వారిని యోగా గురువులను మంత్రి ఘనంగా సన్మానించారు. కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ యోగాంధ్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆహార శుద్ధి, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుతుందని తమ విశ్వాసం తెలియజేశారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని చిట్టినగర్ కృష్ణా మిల్క్ యూనియన్ కర్మాగారం ఆవరణనందు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ జలసాని ఆంజనేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహార శుద్ధి, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి చిరంజీవి చౌదరి హాజరయ్యారు. ప్రముఖ యోగా గురువు శివ పర్యవేక్షణలో ప్రభుత్వ కార్యదర్శి చిరంజీవి చౌదరి, చైర్మన్ జలసాని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది కలిసి యోగా సాధన చేశారు. అనంతరం చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుతుందని తమ విశ్వాసం తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్కి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ జలసాని ఆంజనేయులు మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేకుండా అందరి ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక అభ్యాసం. యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి యోగా సహాయపడుతుందని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు. 35 ఏళ్ల పాల సంఘానికి అధ్యక్షులుగా సేవలందించిన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొబ్బ బిమలాదేవి మనవడు సత్యజిత్తు మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ సియాటెల్ USA శాలువాతో ఘనంగా సత్కరించారు. పాడి రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత స్థానానికి ఎదగడం కృష్ణా మిల్క్ యూనియన్కి ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి మరింత కృషి చేస్తుందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ జలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ అంటే రైతులు తెల్లవారుజామున 4 గంటలు చేసి యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా గేదెలగాడ పేడకళ్ళు తీయటం, పాలు తీయటం ఇవన్నీ కూడా యోగా ఎక్సర్సైజెస్. మానసిక ఆనందాన్ని ఆల్పొందుతూ ఉండరు. కానీ ఉద్యోగస్తులు కానీ మేము కానీ చాలామంది ఇవాళ మా పాలకవర్గం కానీ ఇవాళ ఒక యోగా డే అనేది ఇవాళ ఒక రోజుకు కాదు, దైనందిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం వల్ల ఈ సమాజానికి, దేశానికి, మన కుటుంబాలకి, వ్యవస్థకి అన్నిటికీ మేలు జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించిన వారికి, అలాగే పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చిరంజీవి చౌదరి గారు ఒక రైతు మనిషిగా, ఒక సెక్రటరీగా, AFS అధికారిగా, ఒక రైతాంగానికి చేయగలిగినటువంటి అవకాశాలన్నీ కూడా మేము చాలా సంవత్సరాల నుంచి ఆయన యొక్క ఆలోచనలో మేము గమనిస్తూ ఉన్నాం. ఆయన్ని ఈ రోజున మేము కోరటం, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయించినందుకు ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా అధికారులకి, పాలకవర్గం అందరికీ కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. దానికి యోగా ఒక మంచి పాత్ర వహిస్తుంది. ఎందుకంటే యోగాలో మనకు మానసికంగా, శారీరకంగా అన్ని రకాలు ఎక్సర్సైజ్ ఉంటాయి. వీ కెన్ ట్రైన్ అవర్ మైండ్, వీ కెన్ ట్రైన్ అవర్ బాడీ. అండ్ ఇలాంటి మంచి హ్యాబిట్స్తో మన ఇంకా ముందుగా కూడా మైండ్లో కూడా ఒక పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. దానివల్ల మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో it's a matter of pride for all the Indians that today worldwide everybody is talking about India and the yoga which was started. Origin మన ఇండియాలోనే ఉంది. ఎన్నో దశాబ్దం నుంచి అంటే సెంచురీస్ నుంచి ఇది మన దేశంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో వీ ఆల్ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ ప్రైడ్ బట్ మన ప్రతి ఒక్కరు దీనికి ప్రాక్టీస్ చేయాలి. యూత్ కానీ, ఓల్డ్ కానీ, మిడిల్ మ్యాన్ కానీ ఎవరైనా ఉంటే ఇది ప్రతి మహిళలు కానీ, పురుషులు కానీ ప్రతి అందరికీ ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి లెట్ us ప్రాక్టీస్ యోగా అండ్ లెట్ us మేక్ అదర్స్ టు ఆల్సో ప్రాక్టీస్. నేటి ఆధునిక ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని, వాటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఒక్కటే సాధనమని డాక్టర్ సుధా నాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ఏవో మధుసూదన్ రావు అన్నారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ప్రతిరోజు 1 గంట పాటు యోగా చేస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం చినవట్టుపల్లి సుధా నాగేశ్వరరావు డెంటల్ కాలేజీ ఆవరణ నందు 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు పర్యవేక్షణలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి యోగా సాధన చేశారు. సుమారు గంట పాటు వివిధ రకాల ఆసనాలు చేశారు. అనంతరం ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతిరోజు యోగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల ఏవో మధుసూదన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని, వాటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఒక్కటే సాధనమన్నారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ప్రతిరోజు 1 గంట పాటు యోగా చేస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. యోగాలో ప్రావీణ్యత తీసుకురావడానికి, వాళ్ళకి అలవాటు చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క శారీరక, మానసిక ఆరోగ్యం కూడా పెంపొంది వాళ్ళు ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో ప్రావీణ్యత సంపాదించడానికి కూడా యోగా వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ పిల్లల చేత మేము యోగా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ శిక్షణా కార్యక్రమంలో సింపుల్ ఎక్సర్సైజెస్ కొన్ని, అలాగే యోగాసనాలు, అలాగే ప్రాణాయామం ప్రత్యేక టీచర్ చేత చెప్పించి అందరి చేత చేయించడం జరిగింది. ఆ విధంగా ఈ యోగాంధ్రాలో సుమారుగా వాళ్ళ 2 కోట్ల మంది మొత్తం ఆంధ్రాలో చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో మేము భాగమైనందుకు సంతోషిస్తున్నాం. అనంతరం కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ముందుగా మా కాలేజ్ మేనేజ్మెంట్కి, ఇంకా మా యోగా ఇన్స్ట్రక్టర్ మ్యామ్కి, స్వాతి మ్యామ్కి అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ, ఇదే విధంగా ప్రతిరోజు యోగా చేయాలని, అందరూ సాధన చేసి దానికి ఉన్న బెనిఫిట్స్ని ప్రతి ఒక్కరూ కూడా గెయిన్ చేయాలని కోరుకుంటూ, యోగా అనేది ఆరోగ్యాన్ని కాపాడుకునే సాధనమని, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయగలరని ఎన్టీఆర్ జిల్లా పర్యాటక అధికారి శ్రీ శిల్ప అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 1 నెల రోజులు యోగా చేస్తే మనలో చాలా మార్పులు వచ్చాయని, నేటితో ఆపకుండా ప్రతిరోజు యోగా చేస్తే మన జీవితం ఆనందమయం అవుతుందని తెలిపారు. ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ గాంధీ హిల్ పైన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలేందర్ సింగ్ ప్రారంభించారు. పిబి సిద్ధార్థ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, నలంద డిగ్రీ కళాశాల, నలంద విద్యానికేతన్, ఎన్సీసీ క్యాడెట్లు, ఏఎన్ఓలు, ఎన్సీసీ అధికారులు, గాంధీ హిల్ ఫౌండేషన్ నిర్వాహకులు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పర్యాటక అధికారి శ్రీ శిల్ప మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా 1 నెల రోజుల పాటు యోగా కార్యక్రమం నిర్వహించామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రతి చోట సచివాలయాలు, మండల ఆఫీసుల్లో కార్యక్రమాలు చేశారన్నారు. పర్యాటక ప్రాంతాల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో గాంధీహిల్, పవిత్ర సంగమం, బెరం పార్కు, కొండపల్లి ఖిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. యోగా గురించి అవగాహన కల్పించడంతో పాటు పర్యాటక ప్రదేశాల ప్రమోషన్లో భాగంగా చేయటం జరిగిందన్నారు. ఈరోజు మనం 11th ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ మన గాంధీలో జరుపుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మనకి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మనం విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మనకి జరుగుతుంది. చాలా పెద్ద కార్యక్రమం. దాదాపు 5 లక్షల మంది యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే దాని 21వ తారీఖైనా కూడా పోయిన నెల మే 21వ తారీఖు నుంచి మనం జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు మనం యోగా కార్యక్రమాలు చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్ని జిల్లాల్లోని ప్రతి చోట సచివాలయంలోని అలాగే మండల ఆఫీసుల్లోని అన్ని చోట్ల మనకి యోగా కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో భాగంగా మళ్ళీ ఈ నెల రోజుల్లో ఏదో ఒక 5-4 లొకేషన్స్లో టూరిజం లొకేషన్స్లో కూడా మనకి యోగా కార్యక్రమం చేయాలని చెప్పి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మనం 4 లొకేషన్స్ కూడా జరుపుకోవడం జరిగింది. మొదటగా మనం గాంధీలో జరుపుకున్నాం, తర్వాత పవిత్ర సంఘంలో జరుపుకున్నాం, తర్వాత బెరం పార్క్లో చేసుకున్నాం. అనంతరం గాంధీహిల్ ట్రెజరర్ కస్తూరి శివశంకర్, గాంధీహిల్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ యోగా చేయటం వలనే మానసిక ఉల్లాసం కలగటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చన్నారు. 1 ఎర్త్ 1 లైఫ్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవటం ద్వారా ప్రకృతిని పరిరక్షించుకోవచ్చన్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ క్లోజింగ్ సెరమనీ 4th ఆంధ్ర నేషనల్ క్రెడిట్ డ్రాప్స్ వాళ్ళతో కలిసి ఈ సంయుక్తంగా చేస్తాం. అట్లాగే టూరిజం వాళ్ళు కూడా మాతో ఉన్నారు. శిల్పా మేడం గారు కూడా మాతో వచ్చారు. ఇది స్టార్టింగ్ ఓపెనింగ్ డే నాడు కూడా మేము కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు ఆధ్వర్యంలో, టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీహిల్ సంస్థ తరఫున నిర్వర్తించామండి. సో ఇదంతా ఇంటర్నేషనల్ యోగా మన సీఎం గారి పిలుపు, ప్రధానమంత్రి గారు సీఎం గారి పిలుపు మేర యోగాంధ్ర కార్యక్రమం ఈ గాంధీహిల్లో మేము ఓపెనింగ్, క్లోజింగ్ కూడా భారీ ఎత్తున నిర్వర్తించాము. నిన్న రైల్వే మెయిల్ వాళ్ళు కూడా, సర్వీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేశారు. ఈ కార్యక్రమం విస్తృతంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాని అందరితో చేయించే విధంగా దాదాపు ఇక్కడ ఒక 1000 మంది చేశాము. మేము గవర్నమెంట్ వారు యోగా కార్యక్రమం నిర్వహించడానికి లాస్ట్ మంత్ 21st నుంచి మళ్ళీ ఈ మంత్ 21st క్లోజింగ్ సెరమనీ చేయటం, దీంట్లో మేము పార్టిసిపేట్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. స్టార్టింగ్ రోజున ఫస్ట్ యోగా కార్యక్రమం గాంధీల మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో మేము అందరం 150 మంది పార్టిసిపేట్ చేసాం. అలాగే ఈరోజు క్లోజింగ్ సెరమనీలో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ సహకారంతో, కర్నల్ గారి సహకారంతోనూ, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో యోగా అనేది చరిత్రలో స్థిరకాయగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. అనంతరం ఎన్సీసీ ఏఎన్ఓ రోహిణి కుస్మ మాట్లాడుతూ జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని అన్నారు. యోగా వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందన్నారు. రకరకాల ఆసనాలు చేయటం వల్ల మనలో ఉన్న మలినాలు తొలగిపోతాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మేము ఎన్సీసీగా చేసాం. ఎందుకంటే ఒక ఐకానిక్ ప్లేస్లో చేయాలి. ఎక్కడైనా ఒక ఐకానిక్ ప్లేస్లో చేసి ఈ యోగా యొక్క ప్రాముఖ్యతని మొత్తం అందరికీ తెలియజేయాలని చెప్పేసి దీన్ని మేము ఇక్కడ నిర్వహించాము. ఈ రకంగా మాకు హెల్ప్ చేసినందుకు గాంధీహిల్ ఫౌండేషన్ వారికి 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యోగాకి మా యూనిట్ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ యూనిట్ కల్నల్ బలీందర్ సింగ్ గారు వచ్చి ప్రారంభించారు. దీనివల్ల ఏంటంటే దాదాపు 4 కాలేజెస్, పివి సిద్ధార్థ కాలేజ్, ఎస్డిఎంఎస్ కాలేజ్, ఎంఎస్ కాలేజ్ అండ్ నలంద కాలేజ్ అండ్ నలంద విద్యానికేతన్, మొత్తం 4 కాలేజెస్ ఒక స్కూల్ నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాల్గొనడం ద్వారా ఏంటంటే వాళ్ళకి యోగా యొక్క ప్రాముఖ్యత తెలిసింది, అలాగే గాంధీహిల్ యొక్క ప్రాముఖ్యత కూడా తెలిసింది. యోగాను జీవితంలో భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ కల్పన అన్నారు. భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. యోగా అనేది ప్రతి ఒక్కరికి, ఏ వయస్సు వారికైనా ఎక్కడైనా చేయగలిగే అభ్యాసమని తెలిపారు. నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా టీచర్ అనురాధ విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ కల్పన, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ కె సరళ, టి నాగరాణి,
బి భారతి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ హేమ, కమిటీ సభ్యులు, అధ్యాపకులు యోగాసనాలు చేశారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోనే కాకుండా ఇందిరాగాంధీ స్టేడియం, ఠాగూర్ లైబ్రరీలో కూడా యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆనందమయమైన జీవితాన్ని పొందాలంటే యోగా చేయాలన్నారు. ప్రతిరోజు యోగా చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని, దీర్ఘకాల సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పారు. శారీరక దృఢత్వాన్ని, శక్తిని ఇస్తుందని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, మెరుగైన నిద్రకు సహాయపడుతుందని తెలిపారు. భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రజాదరణ పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ యోగాని తమ దినచర్యలలో భాగం చేసుకోవాలని కోరారు. మనకు కావలసిన తిండి తింటాం, కావలసిన బట్టలు కొనుక్కుంటాం, కావలసిన నగలు కొనుక్కుంటాం, కావలసిన మనకి ఇష్టమైన వెహికల్లో ప్రయాణిస్తాం. కానీ మనకి దేవుడిచ్చిన ఈ బాడీని హెల్తీగా ఉంచడానికి మన ఒక డేలో టైం స్పెండ్ చేయం. ఎందుకని అంటే దాని మీద శ్రద్ధ లేదు మనకి. నా బాడీ ఎలా ఉంటే ఏంటి అనుకుంటాం. బట్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ టు బీ హెల్తీ. వాకింగ్ త్రూ బై గేమ్స్, త్రూ బై రన్నింగ్, త్రూ బై స్కిప్పింగ్, త్రూ బై జంపింగ్ or by yoga, by any mode, or by dance, by any mode. You make, and fitness is very, very important. To make your body fit, do exercise daily and spend 1 hour time for healthy and cheerful life. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణానదిలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యోగాంధ్రలో భాగంగా జలయోగా నిర్వహించారు. అనేక మంది నదిలో నీటిపై తేలియాడుతూ జలయోగా చేశారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ యోగాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలన్నది ప్రధాని లక్ష్యం. ఇంటింటికి యోగాను తీసుకువెళ్లాలి అనేది మోడీ సంకల్పం అన్నారు. ప్రతి ఒక్కరూ జీవన విధానం బాగుండాలంటే ప్రతిరోజు యోగా చేయాలని అన్నారు. యోగా వల్ల మనసు ప్రశాంతంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చునని చెప్పారు. ఈత ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. చిన్నపిల్లలకు ఈత అంటే ఇష్టమని, ఈత తెలియక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వారికి మంచిగా ఈత నేర్పాలన్నారు. జలయోగా చేయటం చాలా గొప్ప విషయమని అన్నారు. యోగా పేరుతో అనేక మంది, వందల మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు. తద్వారా కూడా మన ఈ జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది. నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలు పెట్టాం. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు. దాన్ని పురస్కరించుకుని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్దలు నాగభూషణం గారు, అలాగే ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. ఒకరోజే కాదు, జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాలి. అప్పుడే మనకు ఫలితాలు దొక్కుతాయి. కాబట్టి భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని అసలు ఉండదు. ఆ విధంగా దీన్ని రూపు చెందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ సంతోషం. మరి ఒకసారి అందరికీ కూడా యోగా డేగా మనం నిత్య కార్యక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. యోగా ఆసనాలు వేయటం ద్వారా నిత్య యవ్వనంతో నూతనోత్సాహాన్ని పొందటమే కాకుండా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రేమ్నాథ్ యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో 52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారన్నారు. అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని డివిజన్లో స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం, కండరాలు, మోకాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చునని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజలు యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఏంటంటే 52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో మరి యోగా మిత్రులు, ప్రేమనాథ్ యోగా మిత్ర బృందం మేమందరం కూడా
మరి అందరం కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద చేయడం జరిగింది. మరి ఆ ప్రేమనాథ్ గారు చెప్పిన యోగాని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ బ్రాహ్మణిది మెయిన్ రోడ్డు మీద పెట్టడం జరిగింది. మరి అది కూడా మాకు కలిసి వచ్చింది. యోగా దినోత్సవం అవడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడే కాకుండా మరి 2-3 సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా వెళ్తున్నాం. అదేవిధంగా కూడా యోగా అందరూ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, లేకపోతే డాక్టర్ చేతుల్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా వాకింగో స్విమ్మింగో ఏదైనా చేయండి, కానీ యోగా 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నట్లయితే అసలుకి లోపల చెడునంతా కూడా రోజు మరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరందరూ మనస్ఫూర్తితో చక్కగా యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యోగాకు మించింది ఏమీ లేదు. మోదీ గారు చెప్పిన ప్రకారం మనం అందరము ఆయన అడుగుజాడల్లో నడుచుకుందాము. శాతవాహన కళాశాలను పరిరక్షించి ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు చేపట్టాలని కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఉయ్యూరు సాంపిరెడ్డి, కళాశాల పూర్వ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేశారు. కోట్ల విలువైన శాతవాహన కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కళాశాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కళాశాల పూర్వ ప్రిన్సిపల్ ఉయ్యూరు సామిరెడ్డి, అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులైన న్యాయవాదులు ఎస్కే భాష, సోమకృష్ణమూర్తి, వివిధ రాజకీయ పక్షాల నేతలు నర్హర్శెట్టి నరసింహారావు, దొనేపూడి కాశీనాథ్, యువజన నాయకులు నవనీతం సాంబశివరావు, రవిప్రకాష్ తదితరులు సమావేశానికి హాజరై శాతవాహన కళాశాలను కూల్చివేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నగరం నడిబొడ్డున 5 ఎకరాల కళాశాల స్థలంపై కన్నేసిన పెద్దలు ప్రభుత్వ అండదండలతో కళాశాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కళాశాల కమిటీలో కొందరు స్వార్థపరులు వారితో కుమ్మక్కై కళాశాల విద్యార్థులను వీధుల పాలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళాశాలను పరిరక్షించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. కళాశాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టకపోతే పూర్వ విద్యార్థులుగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గవర్నమెంట్ తీసుకొని కనుక కాలేజీ రన్ చేస్తే పేద పిల్లలకి ఫీజులు తక్కువ ఉంటాయి కాబట్టి పేద పిల్లలు ఎక్కువ మంది చదువుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇవాళ విజయవాడ పట్టణానికి ఉన్న గవర్నమెంట్ కాలేజీ ఒకే ఒక్కటే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ, రెండోది శాతవాహన కాలేజీ. అందుకని ప్రభుత్వం ఈ కాలేజీని స్వాధీనం చేసుకుని నిలబెట్టవలసిందిగా మేమందరం కూడా దీన్ని కోరుకుంటున్నాం. మరి సుప్రీంకోర్టులో కూడా కేసు రివ్యూ అయిన తర్వాత మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిపి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒకటి ఫారం చేయబోతున్నారు. ఎందుకంటే బైలా కూడా దానికి సిద్ధమైంది. అసోసియేషన్ ఫారం చేసిన తర్వాత కాలేజీకి సంబంధించిన ఏ కేసు ఏ కోర్టులో వచ్చినా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా దాంట్లో పార్టీగా జాయిన్ అవ్వాలి. మేము జరిగినటువంటి ఈ వాస్తవాలని ఈ మధ్య కాలంలో మా బార్ అసోసియేషన్కి వచ్చినప్పుడు మాత్రం నేను జరిగిన విషయాలు తెలుసుకుని ఒకసారి పరిశీలించాం. అది చూస్తే ఏమైందంటే సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు డబ్బొక్క ఆశతోటి అమ్ముడుపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో సంతకాలు పెట్టడం, శాతవాహన కళ ఒక చక్కటి వ్యవస్థని నాశనం చేయడం జరిగింది. దీనికి మార్గం మేము ప్రస్తుతం ఆలోచించింది ఏమిటంటే ఒక సిట్టుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో రాజకీయ నాయకులు ఎలా పార్టీలు మారుతారో అలాగే సొసైటీ సభ్యులు పార్టీలు మారి ఈ కాలేజీ వ్యవస్థను నాశనం చేశారు. సమగ్రమైన దర్యాప్తు చెప్పి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మేము విద్యార్థులందరికీ సొత్తైనటువంటి శాతవాహన కళాశాలని తిరిగి ముందుకు సాగించాలని, అదేవిధంగా మొన్న 12వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభమైనా సరే శాతవాహన కాలేజీ జరుగుతున్నటువంటి విద్యార్థులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు, లెక్చర్స్ రోడ్డు మీద కూర్చున్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్డు మీద కూర్చున్నారు. అయినా స్పందన కరువైనటువంటి నేపథ్యంలో ఇంకా ఐక్య ఉద్యమాలకి పిలుపునిచ్చి ఈనాడు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం లాయర్స్ని సహకారం కోరుతూ ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ శాంతియుతమైనటువంటి మార్గంలో కళాశాలను నిలుపుకునేటువంటి విధంగా ఎవరి సొత్తు కాదని, ఇది విద్యార్థులు ప్రజల సొత్తుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కమిషనర్ గారు అనుమతి లేకుండా కోర్టులో కూడా ఎక్కడ కూడా డిమాలిష్ చేయమనేటువంటి ఆర్డర్ కూడా లేకుండా కూడా ఒక ఏకపక్ష ధోరణిలో దాన్ని కొలాప్స్ చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ మీద చేసినటువంటి దాడి ఇది. ఎందుకంటే వాళ్ళ
రాజధాని కోట వేటు దూరంలో ఉన్నటువంటి శాతవాహన కళాశాలని విధ్వంసం చేయటువంటి విద్యాలయాలను సర్వనాశనం చేయాలని ఆలోచనతో చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఇప్పటివరకు స్పందించబడడం దురదృష్టం. ఈ పాటికి ఏదైనా సమస్య వస్తుందో మేము ఉన్నామని చెప్పేవాళ్ళు వాడి వరకు దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేదా తేల్చే వరకు కూడా ఇది ప్రభుత్వ అధీనంలో ఉంటుందని కానీ చెప్పలేకపోయారు. అది వాస్తవంగా అయితే మామూలుగా అది దుర్గా మల్లేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ప్రజాపతిరావు గారు ఉన్నారు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పేసి ఈరోజు బోయపాటి వర్గీయులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు అవసరమైతే కళాశాలని స్వాధీనం చేసుకొని విద్యార్థుల విద్యా భవిష్యత్తు నష్టపోకుండా కోల్పోకుండా కళాశాల అడ్మిషన్ని ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కళాశాలను కూల్చేసిన బోయపాటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరిగి భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో పూర్వ విద్యార్థులు బెజవాడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ధోనిపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలపై భారంగా మారుతున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14,625 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపిందని ఆరోపించారు. విజయవాడ శ్రీశ్రీ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం స్మార్ట్ మీటర్లపై పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో స్మార్ట్ మీటర్లు ఉండవు, ఛార్జీలు పెరగవు అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై మరోసారి భారం పెడుతున్నారని విమర్శించారు. గతంలో స్మార్ట్ మీటర్లను తిప్పికొట్టండని పిలుపిచ్చిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు అవే మీటర్లు అమలు చేయడం దారుణమంటూ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి ఆదాని కంపెనీలకు లాభం చేకూర్చేందుకే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అమలు జరుగుతోందని ఆరోపించారు. ప్రతి మీటర్పై 93 నెలలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సామాన్య ప్రజలకు భారంగా మారనుందన్నారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు, సంతకాల సేకరణ ఉద్యమాలు చేస్తామన్నారు. జూలై 4న ఏపీసీపీ డీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. మీ మీటర్ ఎక్కువ గాలుతా ఉంది, నీ మీటర్ తీసేసి కొత్త మీటర్ బిగిస్తామని చెప్పనని దొంగ మాటల్ని మాత్రం నమ్మొద్దని చెప్పనేటువంటి చెప్తా ఉన్నాం. ఇది కరెంట్ వాళ్ళు కాదు వస్తూ ఉంది, అదానీ టీం వస్తూ ఉంది. పెద్ద దొంగ చిన్న దొంగని పంపిస్తూ ఉన్నాడు ఇంటికి. ఆ పెద్ద దొంగ చిన్న దొంగని పంపించేటప్పుడు చిన్న దొంగని ముందు కొడితే పెద్ద దొంగని అరికట్టేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అందుకని స్మార్ట్ మీటర్ అని చెప్పనేటువంటిది అది స్మార్ట్ కాదు, ప్రజల మీద పడేటువంటి స్మార్ట్ మీటర్ ఉరితాడు లాంటిది ఇది. అందుకని వినియోగదారులు కానీ, ప్రజానీకం కానీ, గృహస్థులు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించండి. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి ఈ పోరుబాట కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై, మీరు కూడా మీ సంతకం ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా, ఆ రోజు 4వ తేదీ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ నిరసన తెలియజేయండి అని చెప్పనని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా స్మార్ట్ మీటర్ను వెనక్కి తీసుకోపోయినట్లయితే ఎక్కడ ముందస్తు సమాచారం మాకు తెలిసినా అడ్డుకుంటాం, మీటర్ని పగలగొడతాం. ఇది నువ్వు చెప్పినటువంటి మాటే, మీరు ఎలాగూ చేయలేరు కాబట్టి మేము అమలు జరుపుతున్నాం సిపిఎంగా అని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గృహ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని సిస్టర్ లిసీ జోసెఫ్ తెలిపారు. కనీస వేతన చట్టం కావాలని గృహ కార్మికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిస్టర్ లిసీ జోసెఫ్ మాట్లాడుతూ కనీస వేతన చట్టం, ఈఎస్ఐ, పిఎఫ్, ఇల్లు కావాలని, మెటర్నిటీ బెనిఫిట్ కావాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం చట్టం తీసుకురాలేదన్నారు. దేశంలో 60 యూనియన్లు కలిపి నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గృహ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఒక చట్టం లేదన్నారు. చట్టం చేయాలని సుప్రీంకోర్టు సూచించినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. గృహ కార్మికుల కోసం జాతీయ స్థాయిలో సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఒక సమగ్ర చట్టం చేయాలి. రెండవది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలుపరచమని అడుగుతున్నాము. అలాగే ఆంధ్ర గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఎంత టైం ఇచ్చారు? 6 నెలలు ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలేదు. అలా ఉన్న నిర్లక్ష్యంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాము, ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గృహ కార్మికుల కోసం ఒక సమగ్ర చట్టమే తీసుకురమ్మని సీఎంకి అలాగే లేబర్ మినిస్టర్కి
అన్ని ఎంపీస్కి కూడా ఎమ్మెల్యేస్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వచ్చే నెల 21 నుంచి పార్లమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎంపీస్కి మాది ఒక రిక్వెస్ట్, డొమెస్టిక్ వర్కర్స్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, మా గురించి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు, అది ఎక్కడి వరకు అయిందని మీరు పార్లమెంట్లో అడగాలని మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ క్రాంతి కుమార్, కామ్రేడ్ పున్నారావుల సంస్మరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ క్రాంతి కుమార్ అనారోగ్యంతో మరణించారని, సంస్థ బాధ్యులు పున్నారావు కొంతకాలం క్రితం అమరుడయ్యారని చెప్పారు. వీరిద్దరూ దేశంలో మార్పు రావాలని, మంచి సమాజం రావాలని పోరాడినటువంటి వారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వచ్చినా ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డను ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయని అన్నారు. ఇటీవల కాలంలో మధ్య భారతంలో ఆదివాసులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. అక్కడ ఉన్న ఖనిజాలను కొల్లగొట్టేందుకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు లాంటి వారు నరమేతం సృష్టిస్తూ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మావోయిస్టులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, వాళ్ళందరితో శాంతి చర్చలు జరిపి ఒక ప్రశాంతమైన వాతావరణం ఈ దేశంలో ఏర్పాటు చేయాలని, అలాగే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు కోరుకున్నటువంటి ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీల్లేని నిజమైన స్వాతంత్రం కావాలని, దానికోసం అనేక మంది త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ త్యాగాలను ఎత్తిపట్టాలని ఈ సందర్భంలో ఈ రోజున ప్రెస్ క్లబ్లో మేము కామ్రేడ్ క్రాంతి కుమారు, కామ్రేడ్ పున్నారావుల సంస్మరణ సభను నిర్వహిస్తూ ఉన్నాము. మా ఆశయం ఈ దేశంలో దోపిడీ, పీడన, అణిచివేత లేని ఒక వెన్నెల్లాంటి సమాజం, సోషలిస్ట్ సమాజం స్థాపన కోసమే మేము పోరాడుతున్నాము. ఈ క్రమంలో అమరులయ్యే వాళ్ళకి ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అంతర్జాతీయ 11వ యోగా డే సందర్భంగా గన్నవరం మండలం దావాజీగూడెంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో యోగా డేని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన పూజారి రామాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొన్నారు. రామాచార్యులు మాట్లాడుతూ యోగా అనేది మనిషి శరీరానికి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, అలాగే పిరమిడ్ ధ్యానం చేయటం కూడా చాలా మంచిదని, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రతినిత్యం యోగా చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుందని రామాచార్యులు అన్నారు. అలా ఫీల్ చేసిన తర్వాత నిదానంగా శ్వాసను వదులుతూ మళ్ళీ తర్వాత మళ్ళీ పీలిస్తూ మళ్ళీ నిదానంగా వదులుతూ ఉంటే మనం అనేక రకాల మానసిక. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కృష్ణా జిల్లా గన్నవరం నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ నందు విద్యార్థులు యోగాసనాలు సాధన చేశారు. విశ్వభారతి విద్యా సంస్థల అధినేత ఎస్టీ లాల్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వభారతి విద్యా సంస్థల అధినేత ఎస్టీ లాల్ మాట్లాడుతూ మానసిక, శారీరక ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యోగా అనేది మనం ఆరోగ్యం, శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానమని అన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను, ప్రయోజనాలను విద్యార్థులకు చక్కగా వివరించారు. యోగా అంటే మనసును, శరీరాన్ని అనుసంధానం చేసి మనసు ప్రశాంతంగా ఉంచుతోందన్నారు. ప్రతిరోజు యోగా చేయటం వలన ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.